హాయ్ అండి. హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారు భార్య తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు, తలనెల్లలు ఇచ్చారు. అవును. దాన్ని కూడా జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఒక మంచి పని అని అనిపించట్లేదు జనాలకి. ఏంటి ఏమనిపించింది మీకు? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఏపీ పాలిటిక్స్లో ఏది చేసినా కానీ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు జస్ట్ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏదన్నా చేసిండు సనాతన ధర్మం అంటే ఆయనకి ఇన్ని రోజులు ఏం లేదు, ఇప్పుడేం సనాతన ధర్మం అంతా పాలిటిక్స్ గురించి. వాళ్ళ వైఫ్ వచ్చేసి జస్ట్ గుండె చేయించుకోవడానికి ఆమెకి కృతజ్ఞతగా ఆమె తిరుపతి వెళ్ళి ఒక సనాతన ధర్మంగా ఆయన ఎట్లా పాలిటిక్స్లో ఉండి ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి కూడా ఆమె ఒక సనాతన ధర్మంకు ఆమె ఏంటి ఛాలెంజ్ అనేది ఒక లేడీ యాక్చువల్లీ 3 కత్తెరలు ఇవ్వాల్సింది కూడా ఆమె లేదు కంపల్సరీగా నేను చేయాలి అని చెప్పేసి ఆమె కంప్లీట్గా గుండె చేయించుకొని అందరికీ ఇక్కడున్న స్త్రీలకి ఇక్కడున్న సనాతన ధర్మం గురించి హిందూతత్వం గురించి ఆమె ఛాలెంజ్ చూపించింది. దాన్ని జనాలు ఇది పాలిటిక్స్ గురించి ఆమె గుండె చేయించుకోవడం అవసరమా, ఇంతమంది లేరా, ఇన్ని లేదా అని లేదంటే ఆమె వ్యక్తిగత విషయాన్ని కూడా రోడ్డు మీదకి లాగి మొన్నటిదాకేమో 3 భార్యలు 4 భార్యలు అని ట్రోల్ చేశారు. ఇప్పుడున్న భార్యనేమో ఇది అది అని ట్రోల్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ప్రాబ్లం లేనిది జనాలకి ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఏమీ ఎగ్నెస్ట్గా ఏం చేయట్లేదు కదా. లేకపోతే హిందువులని ఇట్లా నేను క్రిస్టియన్నే హిందువుని ఇట్లా కాదు అని ఆమె జగన్ వైఫ్ లాగా అంటే ఇంట్లోనే గుడి సెటప్ వేయించి ఏం చేయలేదు కదా. ఆమె క్యాజువల్గా ఒక మనిషిలాగా వెళ్ళింది, వాళ్ళ కొడుకుని సేవ్ చేసినందుకు ఆమె ఇంటికి అర్పించింది. దాంట్లో ఎవరు ట్రోల్ చేయాల్సినంత సీన్ కానీ ఏమి కానీ లేదని నా అభిప్రాయం. కంప్లీట్గా ఇది జనాలు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఉంటాయి. ప్రతిదాన్ని ట్రోల్ చేయాలి అంటే జనాలకి ఏం లేనట్టు అఘోరీ గురించి ఇది గురించి ఇగో కంప్లీట్గా మైండ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు కానీ ఇది మంచి అనే దాని గురించి ఆలోచించట్లేదు. సో ఇది నేను చెప్పాల్సింది ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత విషయం, దాన్ని ఎవరు ట్రోల్ చేయకూడదు. అందులో ఆమె వ్యక్తిగతంగా ఆమె వెళ్ళింది కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నువ్వు కంప్లీట్ గుండె గీయించుకుంటేనే మంచిది, జనాలు అందరూ చూస్తారు, నాకు మంచి పేరు వస్తుంది అనే కాన్సెప్ట్లో ఏం లేదు. ఆమె యాక్చువల్లీ 17 lakhs 30 lakhs దాకా ఒక అన్నదానం చేసింది. సో దాన్ని కూడా అందరూ మెచ్చుకోవాలి. అలాంటి విషయం గురించి ఎవరు వాళ్ళకి ఒక మెంటల్ స్థాయి వాళ్ళ వ్యక్తిగతంగా నేను పరిగణిస్తాను. వాళ్ళు ఒక పిచ్చోళ్ళు ఎలా ఉంటారో వాళ్ళలాగే భావిస్తాను. ఎందుకంటే ఏందనేది తెలుసుకోవాలి. కంప్లీట్గా తెలుసుకోకుండా వీళ్ళు ఇలా అలా అని చెప్పేసి ట్రోల్ చేయడం ఏమాత్రం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.